అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద మామిడి తోట ఉండేది. ఒకరోజు ఆ రైతు మామిడికాయలు కోస్తుండగా అతని బుట్టలో ఒక రంగుల మామిడికాయ పడింది. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన కాయను తానెప్పుడూ చూడలేదు. ఆ రైతు ఆ కాయను తన పిల్లలకు చూపించాడు. వారు కూడా ఆ కాయను చూసి చాలా సంతోషపడ్డారు. ఆ రాత్రి నిద్రలో రైతుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవత కనిపించి, "నువ్వు కోసిన రంగుల మామిడికాయ ఒక మాయాజాలం. దాని విత్తనాన్ని నీ తోటలో నాటితే నీకు ఒక అమూల్యమైన వరం లభిస్తుంది" అని చెప్పింది. మరుసటి రోజు రైతు ఆ కాయ విత్తనాన్ని తోటలో నాటాడు. కొన్ని రోజులకు ఆ విత్తనం నుండి ఒక బంగారు చెట్టు మొలిచింది. ఆ చెట్టుకి అన్ని బంగారు పండలే కాసాయి. రైతు మరియు అతని కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు. కాని రైతుకు ఒక విషయం అర్థమైంది. సంపద అనేది శాశ్వతం కాదు. నిజమైన ఆనందం తన కుటుంబంతో గడిపే సమయమే. ఆ తరువాత ఆ బంగారు పండలను అమ్మకొని పేదలకు సహాయం చేశాడు. తన కుటుంబంతో ఆనందంగా గడిపాడు. నీతి: నిజమైన సంతోషం సంపదలో కాదు, మన చుట్టూ ఉన్న ప్రజలతో ప్రేమగా ఉండటంలో ఉంది.